వెల్కమ్ టు ఇన్స్పైర్ ఇన్ తెలుగు ఛానల్. నా పేరు రంజిత్. ఈ ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ది హ్యాబిట్లు మీ అలవాట్లను అర్థం చేసుకోవడం మరియు మాస్టరింగ్ చేయడం అనే టాపిక్కి స్వాగతం. అలవాట్లు మన జీవితంలో అంతర్భాగం. మన హ్యాబిట్స్ని ఫామ్ చేస్తాయి మరియు మన లైఫ్లోని ఇంపార్టెంట్ రిజల్ట్స్ను ప్రభావితం చేస్తాయి. అయితే మనకు అలవాట్లు ఎందుకు ఉన్నాయని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? అవి ఎలా ఏర్పడతాయి? మరియు మనం వాటిని మంచి హ్యాబిట్స్‌గా ఎలా మార్చగలం? ఈ వీడియోలో మేము ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం ఇస్తున్నాం. మొదటగా సైన్స్ ఆఫ్ హ్యాబిట్స్ గురించి తెలుసుకుందాం. మన అలవాట్లను ఎలా అలవర్చుకోవాలో అర్థం చేసుకునే ముందు వాటి వెనుక ఉన్న సైన్స్‌ని అన్వేషించడం చాలా అవసరం. అలవాట్లు అనేది కాలక్రమేణా మన మెదడులోకి ప్రవేశించిన ప్రవర్తన యొక్క లోతుగా పాతుకుపోయిన నమూనాల సమూహం. అలవాట్లను క్రియేట్ చేసే మన మెదడు యొక్క సామర్థ్యం ఒక ఎవల్యూషనరీ అడ్వాంటేజ్ గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇది మెంటల్ ఎనర్జీని సేవ్ చేయడానికి మరియు సాధారణ పనులను ఎలాంటి ఎఫర్ట్ లేకుండా నిర్వహించడానికి దోహదపడుతుంది. అలవాట్ల వెనుక ఉన్న ప్రవర్తనా శాస్త్రం ప్రతి అలవాటు 3 భాగాలను కలిగి ఉంటుందని చెబుతుంది. అవి క్యూ, రొటీన్ మరియు రివార్డ్. దీనిని అలవాటు లూప్ అంటారు. ప్రతిస్పందన లేదా దినచర్యను ప్రారంభించడానికి సూచనలు మన మెదడును ప్రేరేపిస్తాయి. మనం రొటీన్ని పూర్తి చేసిన తర్వాత అలవాటును బలోపేతం చేస్తూ రివార్డ్ని అందుకుంటాము. అలవాటు లూప్ను అర్థం చేసుకోవడం మన అలవాట్లను మార్చడానికి చాలా కీలకం. మన అలవాట్లకు సంబంధించిన సూచనలు మరియు రివార్డులను గుర్తించడం ద్వారా మనం వాటిని సమర్థవంతంగా మార్చవచ్చు లేదా ఇంకా మంచి ఆల్టర్నేటివ్స్ తో భర్తీ చేయవచ్చు. చెడు అలవాటు లూప్ను బ్రేక్ చేయడం ఎలాగో తెలుసుకుందాం. మనలో చాలా మంది వాయిదా వేయడం, చెడు ఆహారం తీసుకోవడం లేదా ఎక్కువ స్క్రీన్ సమయం వంటి చెడు అలవాట్లను వదిలించుకోవడంతో ఇబ్బంది పడుతుంటారు. కానీ భయపడవద్దు. ఈ విభాగంలో చెడు అలవాటు లూప్ను ఎలా బ్రేక్ చేయాలో సమర్థవంతమైన వ్యూహాలను మనం తెలుసుకుందాం. మొదటి దశ అవగాహన. మన అలవాట్లు మరియు వాటిని ప్రేరేపించే ట్రిగ్గర్ల గురించి మనం తెలుసుకోవాలి. ప్రతికూల రొటీన్లకు దారితీసే సూచనలను గుర్తించడం ద్వారా అలవాటులు నియంత్రణలోకి రాకముందే మనం అంతరాయం కలిగించవచ్చు. రెండో దశ ఆల్టర్నేటివ్. మనం సూచనలను గుర్తించిన తర్వాత ప్రతికూల దినచర్యను ఆరోగ్యకరమైన ఆల్టర్నేటివ్తో భర్తీ చేయవచ్చు. ఉదాహరణకు అధిక అల్పాహారం స్థానంలో క్లుప్తంగా నడవడం, ఫోన్లను వాడడానికి బదులుగా మెడిటేషన్ను ప్రాక్టీస్ చేయండి. మూడవ దశ అలవాట్లను బలపరుచుకోవడం. చెడు అలవాట్లను వదిలించే ప్రక్రియను పటిష్టం చేయడానికి సానుకూల మార్పులు చేసినందుకు మన ఎఫర్ట్స్ ని సెలబ్రేట్ చేసుకోవడం చాలా అవసరం. చిన్న విజయాలను సెలబ్రేట్ చేసుకోండి మరియు సాధించిన ప్రగతిని గుర్తించండి. ఎందుకంటే ఇది చెడు అలవాటు లూప్ను బ్రేక్ చేయడం కొనసాగించడానికి మనల్ని ప్రేరేపిస్తుంది. కొత్త సానుకూల అలవాట్లను క్రియేట్ చేసుకోండి. ఇప్పుడు మనం చెడు అలవాట్లను ఎలా వదిలించుకోవాలని నేర్చుకున్నాము. కొత్త సానుకూలమైన వాటిని క్రియేట్ చేయడంపై దృష్టి పెడదాం. సానుకూల అలవాట్లు మన ప్రొడక్టివిటీ, ఆరోగ్యం మరియు మొత్తం శ్రేయస్సును గణనీయంగా మెరుగుపరుస్తాయి. మొదటి దశ లక్ష్యాన్ని నిర్దేశించడం. మీరు ఫామ్ చేయాలనుకుంటున్న అలవాటును స్పష్టంగా డిఫైన్ చేసుకోండి మరియు వాస్తవిక సాధించగల లక్ష్యాలను సెట్ చేసుకోండి. ఇది క్రమం తప్పకుండా వ్యాయామం చేసిన, ఎక్కువ పుస్తకాలు చదవడం లేదా మైండ్ఫుల్నెస్ ని ప్రాక్టీస్ చేసిన స్పష్టమైన లక్ష్యం మీ చర్యలకు మార్గనిర్దేశం చేస్తుంది. రెండో దశ కన్సిస్టెన్సీ. కొత్త అలవాట్లను ఏర్పరచుకునేటప్పుడు స్టెబిలిటీ చాలా కీలకం. మీరు కోరుకున్న ప్రవర్తనను మీ డైలీ రొటీన్లో చేర్చడానికి ప్రయత్నించండి మరియు అది మీ ప్రాధాన్యతలకు అనుగుణంగా ఉండేలా చూసుకోండి. క్రమంగా మీ చర్యలు ఆటోమేటిక్గా మారతాయి మరియు అలవాటును దృఢంగా స్థిరపడుతుంది. మూడవ దశ జవాబుదారీతనం, అకౌంటబిలిటీ. అకౌంటబిలిటీకి ఒక పార్ట్నర్ని వెతకండి లేదా సేమ్ గోల్స్ పంచుకునే సపోర్ట్ గ్రూప్స్ లో చేరండి. మీ ప్రోగ్రెస్ మరియు అడ్డంకులను ఇతరులతో పంచుకోవడం కొనసాగించడానికి అవసరమైన ప్రేరణ మరియు ప్రోత్సాహాన్ని అందిస్తుంది. గుర్తుంచుకోండి, కొత్త అలవాట్లను ఏర్పరచుకోవడానికి సమయం మరియు కృషి చాలా అవసరం. కానీ సరైన విధానం మరియు పట్టుదలతో మీరు మీ జీవితంలో సానుకూల మార్పులను సృష్టించగలరు. అలవాట్ల వెనుక ఉన్న బిహేవియర్ సైన్స్ గురించి తెలుసుకుందాం.
మనం ఇంతకుముందు చర్చించినట్లుగా అలవాట్లు అనేది మనం ఆటోమేటిక్గా నిర్వహించే లోతుగా పాతుకుపోయిన ప్రవర్తనలు. తరచుగా మన కాన్షియస్‌తో పని లేకుండా జరిగిపోతుంది. అవి క్యూ, రొటీన్ మరియు రివార్డ్‌తో కూడిన లూప్ ద్వారా ఏర్పడతాయి. ఈ లూప్ మన మెదడులో ముద్రించబడుతుంది మరియు మన రోజువారీ జీవితంలో భాగమవుతుంది. అలవాట్ల వెనుక ఉన్న శాస్త్రాన్ని అర్థం చేసుకోవడం వల్ల వాటిని మార్చుకునే శక్తి వస్తుంది. చెడు అలవాట్లను మానుకోవడం మొదటిలో సవాలుగా అనిపించవచ్చు, కానీ సరైన ప్రాక్టీస్‌తో ఇది ఖచ్చితంగా సాధ్యమే. అవసరం లేని ప్రవర్తనల నుండి బయటపడడానికి మీరు తీసుకోవాల్సిన కొన్ని స్టెప్స్ ఇక్కడ ఉన్నాయి. వాటి గురించి తెలుసుకుందాం. చెడు అలవాటును గుర్తించండి. మీరు మార్చాలనుకుంటున్న చెడు అలవాటును గుర్తించండి. దానిని ప్రేరేపించే, అనుసరించే దినచర్య గురించి ప్రత్యేక శ్రద్ధ పెట్టండి. దానికి సంబంధించిన పేరుకుపోయిన కారణాన్ని అర్థం చేసుకోండి. మీరు ఎందుకు అలవాటులో మునిగిపోయారో ఆలోచించండి. ఇది ఒత్తిడి, విసుగు లేదా ఓదార్పు అవసరమా తెలుసుకోండి. మూల కారణాన్ని అర్థం చేసుకోవడం అలవాటును ఆరోగ్యకరమైన ఆల్టర్నేటివ్‌తో మార్చడానికి మీకు సహాయపడుతుంది. ప్రణాళికను రూపొందించండి. అలవాటును అధిగమించడానికి ఒక ప్లాన్‌ని సెట్ చేసుకొని దాన్ని డెవలప్ చేయండి. స్పష్టమైన లక్ష్యాలను నిర్దేశించుకోండి. రొటీన్‌ను మరింత సానుకూల చర్యలతో భర్తీ చేయండి మరియు ట్రాక్‌లో ఉండడానికి ఒక సపోర్ట్ సిస్టమ్‌ని ఏర్పాటు చేయండి. మైండ్‌ఫుల్‌నెస్‌ను ప్రాక్టీస్ చేయండి. మీ ఆలోచనలు, ఎమోషన్స్ మరియు ట్రిగ్గర్ల గురించి తెలుసుకోవడం ద్వారా అలవాటు లూప్‌కు అంతరాయం కలిగించడంలో మీకు సహాయపడుతుంది. మైండ్‌ఫుల్‌నెస్‌ని ఫాలో చేయడం ద్వారా కాన్షియస్‌గా డెసిషన్ తీసుకోవడానికి దోహదం చేస్తుంది. లేకపోతే ఆటోమేటిక్ బిహేవియర్‌తో డెసిషన్స్ తీసుకుంటాము. పట్టుదలతో ఉండండి. అలవాటును మానుకోవడానికి సమయం మరియు కృషి చాలా అవసరం. ఎదురు దెబ్బలు చూసి డిస్కరేజ్ కాకండి. మీ కొత్తగా ఏర్పడిన సానుకూల అలవాట్లకు కట్టుబడి ఉండి ముందుకు సాగండి. కొత్త సానుకూల అలవాట్లను ఏర్పరచుకోవడానికి గైడ్లైన్స్ గురించి తెలుసుకుందాం. ఇప్పుడు మనం చెడు అలవాటును ఎలా బ్రేక్ చేయాలో చర్చించాము. కొత్త సానుకూల అలవాట్లను ఏర్పరచుకోవడంపై మన దృష్టి పెడదాం. ఈ జర్నీలో మీకు సహాయపడడానికి ఇక్కడ కొన్ని మార్గదర్శకాలు ఉన్నాయి. స్మాల్ హ్యాబిట్స్‌తో ప్రారంభించండి. ఒక సమయంలో ఒక అలవాటుతో మీరు క్రమంగా నిర్మించగల, సాధించగల మరియు వాస్తవిక లక్ష్యాలను రూపొందించడంపై దృష్టి పెట్టండి. స్థిరంగా ఉండండి. కొత్త అలవాట్లను ఏర్పరచుకునేటప్పుడు స్టెబిలిటీ చాలా కీలకం. రిపిటేషన్ చేయడం ద్వారా మన మెదడు యొక్క డిఫాల్ట్ ప్రతిస్పందనగా ప్రవర్తనను పటిష్టం చేయడంలో సహాయపడుతుంది. ట్రిగ్గర్లు మరియు రిమైండర్లను సృష్టించండి. కొత్త అలవాటులో పాల్గొనడానికి మిమ్మల్ని ప్రేరేపించే సూచనలు లేదా ట్రిగ్గర్లను ఏర్పాటు చేయండి. మిమ్మల్ని ట్రాక్‌లో ఉంచడానికి అలారంను, స్టికీ నోట్స్ లేదా పార్ట్నర్ ఆర్ ఫ్రెండ్స్ వంటి వాటిని రిమైండర్లుగా ఉపయోగించండి. మీ ఎఫర్ట్స్‌కి రివార్డ్స్ ఇచ్చుకోండి. మీ జర్నీ వెంట చిన్న చిన్న విజయాలను జరుపుకోండి. మీ కొత్త అలవాట్లకు కట్టుబడి ఉన్నందున మిమ్మల్ని మీరు రివార్డ్ చేసుకోవడం సానుకూల ప్రవర్తనను బలపరుస్తుంది మరియు కొనసాగించడానికి మిమ్మల్ని ప్రేరేపిస్తుంది. మీ పురోగతిని ట్రాక్ చేయండి. మీ పురోగతిని పర్యవేక్షించడానికి మీ రోజువారీ అలవాట్లను రికార్డ్ చేయండి. ఇది జర్నల్, హ్యాబిట్ ట్రాకింగ్ యాప్ లేదా మీకోసం పనిచేసే ఏదైనా ఇతర పద్ధతి రూపంలో ఉండవచ్చు. చెడు అలవాట్లను వదిలేయడానికి మరియు కొత్త సానుకూలమైన వాటిని ఏర్పరచుకోవడానికి మీరు ఇప్పుడు జ్ఞానం మరియు అవసరమైన రిసోర్సెస్ కలిగి ఉన్నారు. గుర్తుంచుకోండి, మార్పు అనేది ఒక ప్రక్రియ. దీనికి సహనం, నిబద్ధత మరియు స్వీయ కరణ చాలా అవసరం. అలవాట్ల శక్తిని స్వీకరించండి. వాటి వెనుక ఉన్న శాస్త్రాన్ని ఉపయోగించుకోండి మరియు వ్యక్తిగత పరివర్తన వైపు మీ మార్గం సుగమం చేయండి. మిమ్మల్ని మీరు విశ్వసించండి, ఎఫర్ట్స్ పెట్టండి మరియు మీ నిజమైన సామర్థ్యాన్ని ఆవిష్కరించండి. చెడు అలవాట్లను విడిచిపెట్టి సానుకూలమైన వాటిని ఏర్పరచుకునే ఈ ప్రయాణంలో మాతో చేరినందుకు ధన్యవాదాలు. మీరు ఈ వీడియో అంతర్దృష్టితో మరియు సాధికారతను కలిగి ఉన్నారని మేము ఆశిస్తున్నాము. మీరు ఈ వీడియోని నచ్చినట్లయితే లైక్ చేయడం మరియు షేర్ చేయడం మర్చిపోవద్దు. వ్యక్తిగత వృద్ధిపై మరింత విలువైన కంటెంట్ కోసం మా ఛానల్‌కు సబ్స్క్రైబ్ చేసుకోండి. గుర్తుంచుకోండి, మార్పు మీతోనే మొదలవుతుంది. మీరు అభివృద్ధి చెందడంలో మరియు మీరు కోరుకున్న జీవితాన్ని సృష్టించుకోవడంలో సహాయపడడానికి మరిన్ని స్ఫూర్తిదాయకమైన వీడియోల కోసం చూస్తూ ఉండండి.